కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు నేను కరెంట్ టాపిక్ అనే కామెడీ కథ చదువుతున్నాను. ఈ కథ స్వాతి వారపత్రికలో 30/8/2013లో ప్రచురించబడింది. కథ పేరు కరెంట్ టాపిక్ కామెడీ కథ. ఉన్నట్టుండి కెవ్వుమని పెద్ద కేక పెట్టాడు ప్రభంజనరావు. అక్కడే ఉన్న ఆయన భార్య కనకదుర్గ ఒక్కసారిగా ఉలిక్కిపడి అబ్బా అని తన వీపు మీద తనే చరుచుకొని హడలు చచ్చాను, ఏమైందండి మీకు అలా అరిచారు అంది మొగుడి వైపు ముఖం పెట్టి. ఆ రూంలో అనవసరంగా ట్యూబ్లైట్ వెలుగుతోంది. కళ్ళకు కనపట్టం లేదా నీకు అని గుడ్లురుముతూ రంకెలేశాడు మళ్ళీ. ఓష్, ఇంతేనా? ఆ మాత్రానికే ఏదో కొంపలంటుకుపోతున్నట్టు అంతగా అరవాలా అంది కనకదుర్గ. ఇది అరుపు కాదే, ఆక్రోశం, కడుపు మంట. అవతల కరెంటు ఛార్జీలు పెరిగి చచ్చాయి. అలా లైట్లు వేసి మీరు కరెంటు వాడకం పెంచితే రేపు వేలల్లో బిల్లు కట్టలేక నేను చస్తాను. అసలే గొర్రెతోక సంపాదన. వచ్చే జీతమంతా కరెంటు బిల్లుకే పోతే ఇక పెండాకుడు ఏం తింటాం? అన్నానికి ఆయన భాషలో పర్యాయ పదం అది. అబ్బా, ఒక్క లైటు వెలుగుతున్నందుకు అన్ని మాటలు అనాలా? అసలే ఈరోజు శుక్రవారం, ఇంకొంచెం ఆగితే చీకటి పడుతుంది. ఇంట్లో లైట్లన్నీ వేస్తే కానీ ఆ మహాలక్ష్మి మన ఇంటికి నడిచి రాదు అన్నాడు ప్రభంజనరావు. ఆ మహాలక్ష్మి రావటం ఏమో కానీ విద్యుత్ శాఖ వారి బిల్లు మాత్రం తడిసి మూపడి వచ్చే నెల మొదటి వారం తప్పక మన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు ఓ శ్రీ మహాలక్ష్మి, నువ్వు వస్తావన్న సెంటిమెంట్తోనే ఇల్లంతా లైట్లు వేసి ఉంచాం. నీకోసం వేశాం గనక నీ దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి గనక నీ కరెంటు బిల్లును నువ్వే కట్టుకో అంటే ఆమె కడుతుందా? ఇది సెంటిమెంట్ల కాలం కాదే, ధరల మంటల కాలం. మీ ఒక్కరికే పెరిగాయా ధరలు? జనం అంతా బిల్లులు కట్టడం లేదా? కడుపుకు తిండి తినటం లేదా? పేపర్లో ఏదన్నా వార్త చదవటం ఆలస్యం. ఇక అరుపులు, కేకలు, గెంతులు మొదలు పెడతారు ఇంట్లో. మీ పిసింతనానికి తోడు ఆ పాడు పేపర్లో రోజు ఇలాంటివే ఏవో వార్తలు వస్తాయి. పెట్రోల్ ధర పెరిగిందనో, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6, 9 మాత్రమే ఇస్తారనో, కరెంటు ఛార్జీలు పెరిగాయనో ఇలా. దాంతో ఇక మొదలు పెడతారు వీరంగం అని కనకదుర్గ అంటూ ఉండగా దూరం నుంచి ఆవిడ కజిన్ బ్రదర్ పర్వతాలరావు చెమటలు కక్కుతూ వస్తూ కనిపించాడు. అది ముందుగా చూసిన ప్రభంజనరావు కొంప మునిగింది అన్నాడు. మళ్ళీ ఏమైందండి అంది కనకదుర్గ. మీ అన్నయ్య పర్వతాలరావు వస్తున్నాడు. మనిషి పేరుకు తగ్గట్టు పర్వతమంతా ఉంటాడేమో, వాడికి ఒళ్ళంతా చెమటలు కూడా ఎక్కువే. వస్తూనే ఫ్యాన్ అయ్యి చెల్లెమ్మా అంటాడు. ఆ పిలుపుకు పడిపోయి వెంటనే సీలింగ్ ఫ్యాన్ వేసేసేవు. ఇదిగో ఈ తాటాకుల విసనకర్రని నిన్ననే మన సామాను గదిలోంచి తీశాను, ఇది ఇవ్వు, విసురుకుంటూ కూర్చుంటాడు అన్నాడు ప్రభంజనరావు. అయ్యో, అదేం బాగుంటుందండి అంది కనకదుర్గ. ఎందుకు బాగుండదు? ఇందాకటి నుంచి నేను విసురుకోవటం లేదు. నాకన్నా మీ అన్నయ్య ఎక్కువ అయ్యాడా నీకు? అయినా వచ్చిన మనిషి ఏమన్నా 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటాడా అంటే అదీ లేదు. లోకంలోని సొల్లు కబుర్లన్నీ చెప్పుకుంటూ అరగంటో గంటో సెటిల్ అయిపోతాడు. అంతసేపు ఒక సీలింగ్ ఫ్యాన్కు ఎంత కరెంటు కాలుతుందో ఇక నువ్వే లెక్కేసుకో అన్నాడు ప్రభంజనరావు. అయ్యో, అలా అంటే ఎలా అండి? కరెంటు పోయిందని చెప్పటానికి కూడా వీల్లేదు. ఈ ఒక్క గదిలోనూ లైటు వెలుగుతుంటే అంది కనకదుర్గ కంగారుగా. ఆ ఫ్యాన్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పు అంటుండగానే పర్వతాలరావు పడుతూ లేస్తున్నట్టు వచ్చి అనుకున్నట్టుగానే చెల్లెమ్మా అర్జెంటుగా ఫ్యాన్ అయ్యి అన్నాడు. కనకదుర్గ గుటకలు మింగుతూ ఉంటే వెంటనే ప్రభంజనరావు అందుకొని ఆ ఫ్యాన్ పనిచేయటం లేదు బావగారు, ఎలక్ట్రీషియన్కి కబురు పెట్టినా రాలేదు. ఇదిగో ఈ విసనకర్రతో విసురుకుంటూ కూర్చోండి, ఇందాకటి నుంచి నేను అదే పని చేస్తున్నాను అన్నాడు ప్రభంజనరావు. అబద్ధాలాడటంలో భర్త నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయింది కనకదుర్గ. అవసరం అన్నీ నేర్పిస్తుంది పిచ్చిమొహమా అన్నట్టు భార్య వంక చూసి అదోలా నవ్వాడు ప్రభంజనరావు. బావగారు, మీ పేరు ప్రభంజనరావు, కానీ మీ ఇంట్లో పిల్లగాలి, అదే ఫ్యాను గాలి కూడా కరువు అని నవ్వి విసనకర్ర చేతిలో పట్టుకొని అటూ ఇటూ తిప్పి చూస్తూ ఎన్నేళ్లైందో ఈ తాటాకు విసనకర్రలను చూసి, 30 ఏళ్ల క్రితం
మా పెళ్లిలో పెళ్ళికొచ్చిన అతిథులకు పెళ్లి పందిట్లో మా మామగారు సప్లై చేస్తుంటే చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. దీన్ని ఏ పురాతన వస్తుశాల నుంచి తెప్పించారు బావగారు అంటుంటే కిసుక్కున నవ్వింది కనకదుర్గ. ఒళ్ళు మండిపోయింది ప్రభంజనరావుకి. కనకదుర్గ మాత్రం మొన్న ఇలాగే ఈయన గ్యాస్ సిలిండర్ సప్లై లిమిట్ తగ్గిందనగానే కిరసనాయిల్ స్టవ్ని బొగ్గుల కుంపటిని స్టోర్ రూమ్లో నుంచి తీయించారని చెప్పాలని తెగ ఉత్సాహపడిపోయింది. కానీ తన పుట్టింటి వైపు చుట్టాల ముందు ఆయన పరువు తీస్తే అన్నయ్య వెళ్ళిపోయాక ఇల్లు పీకి పందిరేస్తాడని భర్తకు భయపడి ఊరుకుంది. అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న ఎండాకాలపు ఉక్కకు తట్టుకోలేక అక్కడ ఫ్యాన్ సౌకర్యం లేక చిరాకు పుట్టి తాటాక విసునకరతో విసురుకొని జబ్బలు నొప్పి పుట్టడంతో ఇక వస్తానమ్మా అని లేచాడు పర్వతాలరావు. వెళ్తూ ఆ ఫ్యాన్ ఏదో త్వరగా బాగు చేయించండి బావుగారు అని సలహా కూడా ఇచ్చి వెళ్ళాడు. అయ్యో, అన్నయ్య కాస్త చల్లటి మజ్జిగో నిమ్మకాయ షర్బతో అయినా తీసుకోకుండా వెళ్ళాడు అని నొచ్చుకుంది కనకదుర్గ. చూసావా, ఇంటికొచ్చిన చుట్టాన్ని ఫ్యాన్ వేయకుండా ఇబ్బంది పెడితే ఎలా పారిపోయాడో. కరెంట్ ఆదా ప్లస్ మజ్జిగ మిగుల్స్. అదే నువ్వు ఫ్యానో కూలరో వేసి కుషన్ కుర్చీలు వేశావంటే కూల్ డ్రింక్ ఏం కర్మ, భోజనం చేసే వరకు కూడా ఆయనకు కదలబుద్ధి అయ్యేది కాదు అన్నాడు ప్రభంజనరావు తన తెలివికి తనే మురిసిపోతూ. ఏంటండి ఆ మాటలు? రాను మీరు మరీ ఇలా తయారవుతున్నారేంటి? ఇల్లు అన్న తర్వాత గుమ్మం ఎక్కేవాళ్ళు దిగేవాళ్లతో సందడిగా ఉంటేనే కళ. వచ్చిన వాళ్లకు పుచ్చుకోవటానికి ఏమన్నా ఇస్తేనే అది అతిథి మర్యాద. ఒంటికాయ సొంటి కొమ్ములా ఉంటే అదేం అందం అంటూ కనకదుర్గ ముఖం చిట్లించి లోపలికి వెళ్ళి వంటగదిలో అలవాటు ప్రకారం లైట్ వేయబోయి వెంటనే చెయ్యి వెనక్కు తీసుకొని, సందున వెన్నెట్లో అన్నం పెడతాను వస్తారా అని భర్తకు వినిపించేలా కేకేసింది కనకదుర్గ. భార్య సహకారం లేకుండా భర్త ఏ పని చేయలేడంటారు కదా. ఈ సంసారం అనే బండికి 2 చక్రాల్లాంటి వాళ్ళమైన మనం కలిసి నడవకుండా ఎవరి దారి వాళ్ళది అన్నట్టు ఉంటే ఎలా అన్నాడు ప్రభంజనరావు వంటింట్లో వెట్ గ్రైండర్లో దోసల పిండి రుబ్బుతున్న భార్యను ఉద్దేశించి. ఆశ్చర్యంగా అనుమానంగా భర్త వంక చూసింది కనకదుర్గ. ఎప్పుడూ అరుపులు కేకలు తిట్లు చివాట్లు తప్ప భర్త అంత మృదువుగా అచ్చం రంగస్థలం మీద డైలాగు చెప్తున్న నటుడిలా మాట్లాడుతుంటే ఏమైంది ఈరోజు ఈయనకు అని నివ్వెరపోయింది ఆమె. ఏమైందండి ఇప్పుడు అంది. అసలే కరెంటు ఛార్జీలు పెరిగాయి కదా, భారీ సంఖ్యలో బిల్లు ఛార్జీలు రాబోతున్నాయి కదా, విద్యుత్తును కాస్తంత ఆదా చేద్దామన్న ఆలోచన లేకుంటే ఎలా? నేను ఒక్కడిని ఎంతకని చావను? ఆదా చేయకుండా ఇప్పుడు నేనేం వృధా చేస్తున్నానండి? అరగంట నుంచి చూస్తున్నాను. ఈ వెట్ గ్రైండర్ తిరిగినట్టుగానే ఉంది. దీనికి కరెంటు కాస్త కాలుతుందా చెప్పు? ఇప్పుడు ఆ ఇడ్లీలు దోశలు తినకుంటేనే 2 బ్రెడ్ ముక్కలు పెనం మీద కాల్చుకొని తింటే సరిపోదు అని ప్రభంజనరావు అనగానే కనకదుర్గ బుగ్గలు నొక్కుంటూ, ఇది మరీ విచిత్రంగా ఉందండి. ఈ కరెంటు ఛార్జీలు పెంచడం ఏమో కానీ ఇంట్లో రోజుకో పొదుపు ఉద్యమం తెచ్చేలా ఉన్నారు. ధరలు పెరుగుతున్నాయని రోజూ తినే తిండి తినకుండా ఉంటామా? బట్టలు కట్టుకోకుండా ఉంటామా? రోజువారీ ఖర్చులు పెట్టకుండా ఉంటామా? ఏది తప్పుతుందని? అదీగాక మన అబ్బాయి బుజ్జిగాడు నిన్ననే పట్నం నుంచి వచ్చాడు. చదువు కోసమని హాస్టల్లో ఉంటూ 3 నెలలుగా రుచి పచి లేని చప్పుడి కూడి తిని వచ్చాడు. వాడికి కాస్త ప్రేమగా రోజు అది ఇది చేసి పెట్టుకొని ఇవ్వకుండా మీ ఆంక్షలేంటి? హవ్వ, ఎవరన్నా వింటే నవ్విపోతారు అంది కనకదుర్గ. చేసి పెట్టొద్దని ఎవరన్నారు? ఇడ్లీలు దోశలు చేయాలంటే పిండి కరెంటు ఖర్చు అయ్యే వెట్ గ్రైండర్లోనే రుబ్బాలా? రోలు రుబ్బురాయి ఆ మూలన పడి ఏడుస్తున్నాయిగా, అందులో రుబ్బుకోకూడదు? రుచి పెరుగుతుంది, నీకు ఎక్సర్సైజ్ అవుతుంది. ఆహా, ఏమి తెలివిగా మాట్లాడారండి. కరెంటు ఖర్చు అవుతుందని అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాలా? ఈ వయసులో జబ్బలు నొప్పి పుట్టేలా నేను రుబ్బురోల్లో పిండి రుబ్బుకోవాలా? నాకేం కర్మ పట్టిందని? నా కష్టం కన్నా మీకు కరెంటు బిల్లు ఆదా ఎక్కువైపోయిందా? పెళ్ళాన్ని కష్టపడకు అని చెప్పే మొగుణ్ణి చూశాను కానీ ఇలా నీ చావు నువ్వు చావు అన్నట్టు మాట్లాడేవాళ్ళని మిమ్మల్నే చూశాను అంది కనకదుర్గ.
అంతా విని ఈ బుజ్జిగాడు ఎన్ని రోజులుంటాడు అన్నాడు ప్రభంజనరావు అమాయకంగా ముఖం పెట్టి. కర్మ కర్మ అని నెత్తి కొట్టుకుంది కనకదుర్గ. ఈ ముక్కుసూటి మనిషితో చచ్చిపోతున్నాను. ఏం మాట్లాడితే ఏం అర్థం వస్తుందో ఆలోచించుకొని మాట్లాడరు. లాభనష్టాలు, పొదుపు లెక్కలు, ఎప్పుడూ ఇదే లోకం అనుకుంది. ఆ తర్వాత ఆ విషయం పక్కన పెట్టి బుజ్జిగాడిని పిలిచి వేడివేడి దోశలు ప్లేట్లో వేసి వాటిని వాడి ఇష్టంగా తింటుంటే ప్రేమగా చూస్తూ ఇంకో 2 దోశలు తిన్నా అన్నా అంది. ఆ సమయంలో గుర్రుగా తన వంకే చూస్తున్న భర్తను ఉద్దేశించి, మీరు మీ అమ్మగారిని చూడటానికి మీ ఊరు వెళ్ళొస్తానన్నారుగా, ఎప్పుడు వెళ్తున్నారేంటి అని అడిగింది మాట మారుస్తూ. బుజ్జిగాడు వెళ్ళాక వెళ్తాలే అని సమాధానం చెప్పాడు ప్రభంజనరావు. తన ఇంట్లో లేకుంటే తల్లి కొడుకులిద్దరూ కలిసి ఇష్టం వచ్చినట్టు కరెంటు వాడేస్తారని ఆయన భయం. మరొకటి ఆయనకు ఒళ్ళు మండే విషయం ఏమిటంటే, ఒక పక్కనేమో కరెంటు ఛార్జీలు పెరిగి బోలెడు బిల్లు వస్తోంది. మరో పక్క సాంకేతికత. ఇంట్లో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో పనిచేసే పరికరాలే. లైట్లు, ఫ్యాన్లు కాక మోటార్లు, గీజర్లు, ఐరన్ బాక్సులు, సెల్ ఫోన్ ఛార్జర్లు అన్నీ కరెంటు ఖర్చయ్యే వస్తువులే. ఇక ఇంటి ఇల్లాలు గారి వంటింటి సామ్రాజ్యం గురించి చెప్పనే అవసరం లేదు. మిక్సీలు, వెట్ గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, చాపర్లు, బ్లెండర్లు అన్నీ ప్లగ్ పెట్టి జస్ట్ స్విచ్ వేస్తే గిరగిరా తిరిగిపోతాయి. ఇంతకుముందు మినపప్పు రోట్లో వేసుకుని రుబ్బుకునేవాళ్ళు కాదు. అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి రోకలి బండతో గిసగిసా నూరేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో అసలు కరెంటు ఖర్చు అనేది ఉండేదా? ఇందాక ఆవిడగారు వెట్ గ్రైండర్ ఆన్ చేయగానే అది గిరగిరా తిరుగుతుంటే మీటర్ బాక్స్లో ఎర్రగా ఉండే కరెంటు చక్రం గిరగిరా తిరిగిపోతున్నట్టుగా అనిపించి నా గుడ్లు కూడా గిరగిరా తిరిగిపోయాయి. వీళ్లకు అలా ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు అని తనలో తనే గొణుక్కోవటం మొదలుపెట్టాడు ప్రభంజనరావు. 4 రోజులు గడిచాక పుత్రరత్నం బుజ్జిగాడు పెడుతున్న కరెంటు ఖర్చు చూస్తుంటే ఆయనకి ఏకంగా గుండె ఆగినంత పనైంది. అస్తమానం ల్యాప్టాప్ను ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటాడు. అది ఛార్జీ అయిపోయింది అంటూ మాటిమాటికి ఛార్జీ చేస్తుంటాడు. ఆ ఖాళీ సమయంలో మ్యూజిక్ సిస్టంలో పాటలు వింటూ ఉంటాడు. ఇక క్రికెట్ వస్తుంటే పొద్దటి నుంచి రాత్రి వరకు వాగిన టీవీ వాగినట్టే ఉంటుంది. ఆ ఆడుతున్న వాళ్ళు పొద్దస్తమానం ఆడుతూనే ఉంటారు. వీడు వాళ్ళమ్మ ప్రేమగా చేసి పెట్టిన వడలు, పకోడీలు తింటూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆవిడగారు రోజుకు 2, 3 సీరియల్స్ చూస్తుంటేనే తిక్కపుట్టి ఒక్కోసారి ఎప్పుడు ఇదే పనా అంటూ టక్కున బంద్ పెట్టి వస్తాడు తను. కానీ ఈ కాలం పిల్లల్ని ఏమీ అనలేమాయా, అంటే కోపాలు, రోషాలు. ఏ దేవుడో కరుణించినట్టు నిన్న క్రికెట్ వస్తుంటే మధ్యలో కరెంట్ పోయింది. అమ్మయ్య, పీడా పోయింది అనిపించింది. రోజుకు 2-3 సార్లు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తున్నారు కాబట్టి ఆ గంట సేపైనా కరెంటు మీటరు తిరగటం లేదు. లేకుంటేనా ఇంకా బిల్లు ఎన్ని వేలు వచ్చేదో అనుకున్నాడు ప్రభంజనరావు. కొడుకు ఇంట్లో ఉండకుండా హాస్టల్లో ఉంటున్నందుకు వాడి బాపత కరెంటు ఛార్జీలు సదరు హాస్టల్ వాళ్ళ నెత్తినే పడుతున్నందుకు పరమానంద పడిపోయాడు. బుజ్జిగాడు, నాన్న రేపు నేను ఊరికి వెళ్తున్నాను, హాలిడేస్ అయిపోయాయి అనటంతో ఎలాగూ రేపొద్దున వెళ్ళిపోతున్నాడు కదా, ఒక్క రాత్రిలో పెద్దగా కరెంటు ఏం ఖర్చు పెడతాడులే అని ఆ సాయంత్రం తను తన స్వగ్రామానికి తల్లిని చూడటానికి వెళ్ళిపోయాడు ప్రభంజనరావు. భర్త ఊరికి వెళ్ళటంతో చండశాసనుడైన తన మీది చెకింగ్ ఆఫీసర్ ఎవరో లీవ్లో వెళ్ళిపోయినట్టు కనకదుర్గ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. అరే బుజ్జిగా, ఇలారా, కాస్త ఈ ఎయిర్ కూలర్ ముందు కూర్చుందాం, ఇలారా అంది కొడుకుని పిలుస్తూ. ఇంకా ఈ పాతకాల నాటి ఎయిర్ కూలర్ ఏంటమ్మా, ఎంచక్క ఏసీ పెట్టించుకోవచ్చుగా అని అన్నాడు బుజ్జిగాడు. అమ్మో, ఏసీనే, ఇంకేమన్నా ఉందా? ఏసీ వల్ల వచ్చే కరెంటు బిల్లుకు మీ నాన్నకు బీపీ పెరిగిపోదు? ఇప్పటికే నీకు ఫ్రిడ్జ్ ఎందుకు, కొత్త కుండ తెచ్చి అందులో మంచినీళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఫ్యాన్ ఎందుకు, విసనకర్ర పెట్టి విసురుకోవచ్చు కదా. వాషింగ్ మిషన్ ఎందుకు, చేతులతో బట్టలు ఉతుక్కోవచ్చు కదా అంటూ 100 చదువుతుంటారు. తెల్లారి నిద్ర లేచింది మొదలు ఇంట్లో ఇదే గోల. నాన్న ఎందుకే ఇలా తయారయ్యాడు?
ఇంటిని కాపలా కాస్తున్న గూర్ఖాల మాటిమాటికి ఇల్లంతా ఇంటి బయట తిరుగుతూ గోడలు సీలింగులకు తలెత్తి చూస్తుంటాడు. నా గదిలోకి తొంగి చూసి రెడ్ హ్యాండెడ్గా నన్నెందుకో పట్టుకోవాలని నిఘా పెడుతుంటాడు. ఏమిటి ఇదంతా అన్నాడు బుజ్జిగాడు. ఏం చెప్పమంటావురా ఆయన గురించి? ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు కరెంటు ఛార్జీలు బాగా పెంచారట. అది పేపర్లో చదివినప్పటి నుంచి బిల్లు ఎక్కువ ఎక్కడ వస్తుందోనన్న బెంగతో ఈయనకు కాస్త మతిస్థిమితం తప్పిందేమోనని భయంగా ఉందిరా. నిజం చెప్తున్నాను, అన్నీ అలాంటి పనులే చేస్తున్నారు. ఉండి ఉండి టప్పున కరెంటు పోతే మనం సడన్గా అయ్యో అంటామా? మీ నాన్న కరెంటు పోగానే హమ్మయ్యా, వెరీ గుడ్, థ్యాంక్ గాడ్ అంటుంటారు. మళ్ళీ కరెంటు రాగానే మనమైతే హమ్మయ్యా అనుకుంటామా? మీ నాన్న ఓసి దీనదుం పదగా అప్పుడే వచ్చింది అంటాడు. పవర్ కట్ ఉన్నంతసేపు ఇంట్లో ఎవ్వరూ కరెంటు ఖర్చు చేయరని చాలా హాయిగా నిశ్చింతగా ఉంటారు. ఆ టైంలో ఉక్కపోస్తుంటే ఆయనకు నిద్ర ఎలా పడుతుందో కానీ ఒక కునుక్కు కూడా తీసి లేస్తారు. ఇవన్నీ చూస్తుంటే మనిషిలో ఏదో తేడా కనిపిస్తోందిరా అంది కనకదుర్గ కొడుకు ముందు గోడు వెళ్ళబోసుకుంటూ. నాన్న ప్రవర్తన నాకు విచిత్రంగానే అనిపించిందమ్మా. నాతో అస్తమానం ఆ ల్యాప్టాప్తో ఏదో చేస్తుంటావు, దాని ఛార్జింగ్కు కరెంటు ఎంత ఖర్చు అవుతుందిరా అంటాడు ఓసారి. ఓ రోజు అర్ధరాత్రి 12 గంటలకు నా గదిలోకి తొంగి చూసి, అర్ధరాత్రి దాకా లైట్ వెలిగితే మాటలా, అంత ముఖ్యమైనది ఏం చదువుతున్నావేంటి? గొప్ప గొప్ప వాళ్ళంతా చిన్నప్పుడు వీధి దీపాల దగ్గర చదువుకొని జ్ఞానం సంపాదించుకున్న వాళ్లే అంటాడు. అంటే అర్థం నన్ను స్ట్రీట్ లైట్ దగ్గర చదువుకోమనా? నేను క్రికెట్ చూస్తుంటే ఆ రోజంతా కాలుగాలిన పిల్లిలా టీవీ ముందు హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. నేను అది బంద్ చేసేదాకా ఆయనకు మెంటల్ పీస్ ఉండదు. ధరలు పెరుగుతుంటే మధ్యతరగతి వాళ్ళమైన మనం కాస్తంత పొదుపు పాటించాలి, నిజమే, కానీ మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ప్రపంచంలో అందరూ బతకటం లేదు అన్నాడు బుజ్జిగాడు. అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కదరా బుజ్జి. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎలాగూ వాళ్ళ ఊరికి వెళ్ళారు కదా, అక్కడ దడుపు మంత్రం పెట్టేవాళ్ళు ఉంటారు. నేను బామ్మకు ఫోన్ చేసి చెప్పాల్సింది, ఎవరితోనైనా కాస్త మంత్రం పెట్టించమని అని అంటుండగానే ప్రభంజనరావు ఎయిర్ బ్యాగు అట్టపెట్టెతో ఆపసోపాలు పెడుతూ ఊరి నుంచి దిగిపోయాడు. వచ్చారా అంటూ కూర్చున్న చోటు నుంచి లేచింది కనకదుర్గ కంగారుగా. వీడింకా వెళ్ళలా అన్నాడు కొడుకును ఉద్దేశించి ప్రభంజనరావు. హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారు నాన్న అన్నాడు బుజ్జి. తను వెళ్ళనందుకు కరెంటు ఖర్చు గుర్తుకొచ్చి నాన్న బాధపడుతున్నాడని గ్రహించి నవ్వుతూ. ఆ అట్టపెట్టే ఏమిటండి? అత్తయ్య గారు పచ్చళ్ళు కారాలు ఏమైనా పంపించారా అంది కనకదుర్గ. పచ్చళ్ళు కాదే, చూపిస్తా ఉండు, సర్ప్రైజ్ అంటూ పెట్టి తెరిచి అందులోని వస్తువులను ఒక్కొక్కటి తీసి బయట పెట్టాడు ప్రభంజనరావు. ఆశ్చర్యంతో గుడ్లప్పగించి అలాగే చూస్తుండిపోయారు తల్లి కొడుకులు ఇద్దరు. అందులో అత్తగారు ఎప్పుడో అటక మీదకి ఎక్కించిన పాత లాంతర్లు, చిమ్నీ బుడ్లు, ఆముదం దీపాలు ఉన్నాయి. మా అమ్మ ఎంతైనా నీకన్నా తెలివిగలదే. ఇలా కరెంటు ఛార్జీలు పెంచారు, మా ఇంట్లో అందరూ ఎడాపెడా లైట్ స్విచ్లు వేసి ఇష్టం వచ్చినట్టు కరెంటు ఖర్చు చేస్తారు అనగానే ఇవన్నీ ఇచ్చి ఒక్క రూమ్లో కరెంటు బల్బో ట్యూబ్లైటో వేసుకుని మిగతా రూముల్లో ఇవి పెట్టుకుంటే కరెంటు ఆదా అవుతుందని చెప్పింది. ఒక్క కిరసనాయిల డబ్బా కొన్నామంటే ఇక నెలంతా బేఫికర్ అనగానే భర్తకేదో అయిందని దిగులుగా కొడుకు వంక చూసింది కనకదుర్గ. బుజ్జిగాడు అప్పటికే గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇదండి కథ. కథ విన్నందుకు ధన్యవాదాలు.